మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు బీసీల ఓట్లను వినియోగించుకుని గెలిచి బీసీలకు అన్యాయం చేసిన బీసీ ద్రోహి రఘునందన్ రావు అని పేర్కొన్నారు పెద్దమ్మతల్లి అర్బన్ ముదిరాజ్ కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిక్కుడు రాజయ్య. తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి కరీంనగర్ ఆధ్వర్యంలో శుక్రవారం రోజున కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీత భవన్ చౌరస్తాలో మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునంద రావు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. రఘునందన్ రావు బీసీ ద్రోహి, డౌన్ డౌన్ రఘునందన్ రావు అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిక్కుడు రాజయ్య మాట్లాడుతూ సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో బీసీ బిడ్డ నీలం కవిత, మధు ముదిరాజు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థికి రఘునందన్ రావు ఎక్స్ అఫిషియో ఓటును వేయకపోగా పటాన్చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో కలసి ఒకే కారులో వెళ్లి రెడ్డి సామాజికవర్ధ వర్గానికి చెందిన వ్యక్తికి ఓటు వేయడం సిగ్గుచేటు అన్నారు. బీసీల ఓట్లను తమ ఎన్నికల్లో వినియోగించుకున్న బీసీలకు ద్రోహం చేశారని మండిపడ్డారు. అదేవిధంగా బీసీ నాయకులు మహేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ బీసీల ఓట్లను వినియోగించుకుని గద్దెనెక్కివారి పార్టీ విధానానికి వ్యతిరేకంగా వారి అధ్యక్షులు చెబుతున్న ప్రకటనలకు విరుద్ధంగా రఘునందన్ రావు ప్రవర్తించడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీ చీకటి ఒప్పందం ఈ సంఘటనతో బయటపడిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ అధ్యక్షులు చిక్కుడు రాజయ్య, ముదిరాజ్ ప్రధాన కార్యదర్శి నిమ్మల కిషన్ ముదిరాజ్, టీఎంపీఎస్ జిల్లా కార్యదర్శి బాలంకి మల్లేష్ ముదిరాజ్, ఎరవేని రామాంజనేయులు, ముదిరాజ్ జిల్లా అధికార ప్రతినిధి మోటం సంపత్ ముదిరాజ్, పిల్లి రవి ముదిరాజ్, ఉపాధ్యక్షులు గుడ్డెలుగుల పోచయ్య ముదిరాజ్, జాగృతి కార్యదర్శి రంగరవేని లక్ష్మణ్ ముదిరాజ్, ఎన్ఎంఆర్ నాయకులు శేఖర్ ముదిరాజ్, లక్ష్మణ్, జెట్టి బాలయ్య ముదిరాజ్, మాచర్ల రమేష్ గరిగే, రాజయ్య, కొత్తూరు రాజయ్య, జెట్టి సంపత్, జడగల శ్రీను, తిప్పారపు స్వామి, మరి ముదిరాజులు, బీసీ నాయకులు పాల్గొన్నారు. మొన్న సంగారెడ్డి జిల్లా పటాన్చెరు అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లోని ఇస్నాపూర్ మున్సిపాలిటీలో మొన్న జరిగిన మున్సిపల్ చైర్పర్సన్ ఎలక్షన్లో ఒక క్రమశిక్షణ గల భారతీయ జనతా పార్టీ ఎంపీ అయిన రఘునందన్ గారు వారు ఆ పార్టీ ఆదేశం ధిక్కరించి ఒక బీసీ బిడ్డకు చైర్మన్ కాకుండా నైతిక బాధ్యత లేకుండా ప్రవర్తించి బిడ్డకు అన్యాయం చేసిన సందర్భంగా బీసీ సంఘాల తరఫున మేము అందరం వారిని నిలదీస్తున్నాం. వారికి సమాధానం తప్పనిసరి చెప్పవలసి ఉంటుంది. అదే అందులో భాగంగానే మేము ఈరోజు బీసీల సంఘం తరఫున, ముదిరాజ్ సంఘం తరఫున ఆ బిడ్డకు జరిగిన అన్యాయాన్ని మేము దానిని ఎంపీ గారు చేసిన దుర్మార్గ పనులకు మేము ఖండిస్తూ మేము దీనిపై ఇంకా ముందు కార్యక్రమాలు బాగా ఉన్నాయి కాబట్టి దాని కార్యక్రమాలు మేము దాన్ని చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తూ అలాగే ఒక వారు ఇంత దుబ్బాక నుండి ఓన్లీ బీసీ ఓట్లతో గెలిచే సందర్భంగా ఉన్నది. మరి అప్పుడు మీరు ఓటు బ్యాంకులను వాడుకొని ఈరోజు మా బీసీ బిడ్డకి అన్యాయం చేస్తే మీరు ఒక పార్లమెంటు సభ్యులుగా ఉన్న సందర్భంలో మరి మీరు దానికి అనర్హులు మేము అనుకుంటున్నాం. జనాలు కూడా ఈ మేధావి వర్గం కూడా బాగా ఆలోచిస్తుంది. మీరు చేసిన దుర్మార్గ చర్యల వలన తెలంగాణ సమాజంలోని మేధావి వర్గం కూడా బాగా ఆలోచనలు పడ్డారు. కాబట్టి మీరు ప్రజాస్వామ్యాన్ని తూట్లు పొడిచారు, రాజ్యాంగానికి తూట్లు పొడిచారు. మీరు అసలు పార్లమెంటు ఎంపీగా ఉండే అర్హత 6 కోల్పోయారని సందర్భంగా మనవి చేస్తూ అలాగే మరి ఈ తెలంగాణలో మరి మాజీ పార్టీ అధ్యక్షులు గౌరవ పార్లమెంట్ సభ్యులు, కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు మరి మీరైతే క్రమశిక్షణ కలిపి మారిపోయారు పార్టీకి. మరి వారి చేసిన పనులకు మీరు రాష్ట్ర సంఘానికి కానీ కేంద్ర సంఘానికి కానీ క్రమశిక్షణ చర్యకై సిఫార్సు చేస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. థ్యాంక్ యూ. చిక్కు రాజయ్య, ముదిరాజ్ జేఏసీ సంఘాల చైర్మన్. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపల్ చైర్మన్గా నీలం కవిత, మధు ముదిరాజ్ గారు పోటీ చేసిన తరుణంలో మెదక్ పార్లమెంటు సభ్యులు బీజేపీ రఘునందరావు గారు మీ ఎక్సాఫిషియో ఓటు ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారితో కలిసి ఒకే కారులో వెళ్ళి మీరు ఓటు ఉపయోగించారు, బీఆర్ఎస్ అభ్యర్థికి వేశారు. అయ్యా, మీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు మేము బీజేపీ ఒకరి సహకారం తీసుకోము, ఒకరికి మద్దతు ఇవ్వమని చెప్పేసి స్వతంత్రంగానే మేము పోటీ చేస్తామని చెప్పేసి అన్న తరుణంలో మీ ఎక్సాఫిషియో ఓటు ఎట్లా ఉపయోగించారు? అయ్యా, మీరు బీసీ బిడ్డ అయిన నీలం కవిత మీద, మధు ముదిరాజు ఒకప్పుడు మెదక్ పార్లమెంటు సభ్యులుగా మీ మీద కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారు కాబట్టి ఆ విధంగా మీరు గూడెం మహిపాల్ రెడ్డిని మీరు కుట్రలు చేసి మీరు ఆయనను రాజకీయంగా ఎదగకుండా, ఓటును వేయకుండా మీరు అడ్డుకోవడం